ఇదిగో ఓ ప్రేమ కథ, జగతెరుగని చెలిమి కథ, మనసెరుగని యువతి కథ, ఇది మన కథరా. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. సృష్టికి మూలం హిందూ ధర్మం. విశ్వాంబరమై వెలిగే తేజం మనదే మనదే మనదేలే. ఇది సనాతనం, అతి పురాతనం. మనదే మనదే మనదేలే. మాయాధరుడు నదిలో పూర్తిగా మునిగిపోయాక తనని ఎవరైనా గమనిస్తున్నారేమోనని చుట్టూతా చూసింది ప్రమద. ఎవ్వరు కూడా తనని గమనించలేదని అనుకుని మెల్లిగా లేచి ఒళ్ళు విరుచుకొని, అబ్బా చాలా అలసిపోయాను, ఆశ్రమానికెళ్ళి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి అని మనసులో అనుకునేదల్లా బయటకు అనేసి నాలుక ఖర్చుకొని, ఇక్కడెవ్వరూ లేరు కదా, నా మాటలను ఎవరూ వినలేదు కదా, వింటే వినని, నేనేమీ తప్పు మాట్లాడలేదు, అలాంటప్పుడు నేనెందుకు భయపడాలి అని తనలో తానే మాట్లాడుకోవడం ప్రారంభించింది ప్రమద. అలా తనలో తానే మాట్లాడుకుంటున్న సమయంలో రామచిలుక అక్కడికి వచ్చింది. ప్రమద, మాయాధరుడెక్కడా అని అడిగింది ప్రమదను. రామచిలుక ప్రమద దగ్గరకు వచ్చి మాయాధరుడి గురించి అడిగేసరికి ప్రమదకి గుండె ఆగినంత పనైంది. రామచిలుక తన వద్దకు వచ్చి మాయాధరుడి గురించి అడుగుతుందని తాను ఊహించలేదు. తానెంత తెలివి తక్కువ పని చేసిందో తనకు అర్థమయ్యింది. రామచిలుకకు ఏమని సమాధానం చెప్పాలా అని ఆలోచించసాగింది ప్రమద. ఏంటి ఆలోచిస్తున్నావు ప్రమద? నిన్నే అడుగుతున్నది. మాయాధరుడు నీతోనే కదా వచ్చాడు, ఇద్దరూ కలిసే ఉన్నారు కదా, ఇంతలోనే మాయాధరుడికి ఏమయ్యింది అని అడిగింది రామచిలుక. కొద్దిసేపు ఏమని చెప్పాలో అర్థం కాక తడబడ్డాక తనను తాను తమాయించుకొని, ఓ చిలుక, ఇప్పటిదాకా మాయాధరుడు నీ గురించే మాట్లాడాడు. మేమిద్దరం ఏకాంతంగా ఉన్నప్పటికీ నా మనసులోని అభిప్రాయాన్ని మాయాధరుడితో చెప్పలేకపోయాను. దానికి కారణం నువ్వే అంది ప్రమద. నేనేం చేశాను అంది రామచిలుక. ఏం చేయలేదని చెప్పు. నువ్వు మాయాధరుడికి ఏ మందో మాకో పెట్టావు. మేము ఒంటరిగా ఉన్నామన్న మాటే గాని క్షణం కూడా నీ జ్ఞాపకాలలోంచి బయటకు రప్పించలేకపోయా అంది ప్రమద. నిజంగానా? మాయాధరుడు నా స్నేహాన్ని, నన్ను అంతగా ఇష్టపడుతున్నాడా అంది రామచిలుక. ఇష్టపడాలి కాని ప్రేమించే వాళ్ళు ప్రక్కనున్నప్పుడన్నా స్నేహాన్ని మర్చిపోయి ప్రేమించే వాళ్ళ గురించి ఆలోచించగలగాలి కదా అంది ప్రమద. నిజంగా మాయాధరుడు చాలా గొప్పవాడు అంది రామచిలుక. నీకు మాయాధరుడు గొప్పవాడుగానే కనిపిస్తాడు, కాని నాకలా కాదు అంది ప్రమద. ఎందుకు అని అడిగింది రామచిలుక. ఎందుకేంటి, నా స్థానంలో నువ్వుంటే తెలిసేది ఆ బాధేంటో అంది ప్రమద. మాయాధరుడు నిన్ను బాధ పెట్టాడా అంది రామచిలుక. అవును, మాటి మాటికి నీ పేరే తీసేసరికి నాకు కోపం వచ్చింది. ఎప్పుడు ఆ రామచిలుక గురించే మాట్లాడతావా? నీ కోసం, నీ ప్రేమ కోసం నేను ఇంతగా తపిస్తున్నా పట్టించుకోవా అని నిలదీశాను. అంతే, కోపంతో వెళ్ళిపోయాడు అంది ప్రమద. మాయాధరుడికి కోపం వచ్చిందా అంది రామచిలుక. అవును, అంతకన్నా ముందు నాకు కోపం వచ్చింది, అందుకే మాయాధరుడు వెళ్ళిపోయాడు అంది ప్రమద. సామాన్యంగా మాయాధరుడికి
కోపం రాదు. కోపం వచ్చిందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అంది రామచిలుక. ఉందని చెప్పానుగా, అది నువ్వే అంది ప్రమద. నా కోసమే మాయాధరుడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడా? నిజంగా నేను నమ్మలేకపోతున్నా అంది రామచిలుక. మొదట్లో నేను కూడా నమ్మలేదు. తర్వాతే తెలిసింది ఎవరినీ నమ్మకూడదని అంది ప్రమద. మాయాధరుడు కోపంతో వెళ్ళాడా లేక చికాకుగా వెళ్ళాడా అడిగింది రామచిలుక. కోపంతో కాదు, చికాకుతో కాదు, నిన్ను వెతుక్కుంటూ వెళ్ళాడు అంది ప్రమద. ఎటువైపు వెళ్ళాడో నువ్వేమైనా చూశావా ప్రమద అని అడిగింది రామచిలుక. చూడాలనిపించలేదు అంది ప్రమద. ప్రమద చెప్పే సమాధానం విని ఆశ్చర్యపోయింది రామచిలుక. మాయాధరుడు ఎక్కడున్నా అతని కోసం వెతుక్కుంటూ వచ్చే ప్రమద ఇప్పుడిలా మాట్లాడుతున్నదేంటి అని అనుకొని ప్రమదకు చెప్పకుండానే అక్కడి నుంచి బయలుదేరింది రామచిలుక. తనకు చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతున్న రామచిలుకను చూసి దీని పని కూడా ఎప్పుడో ఒకప్పుడు చెయ్యకపోతానా అని అనుకుంటూ కొంపదీసి దీనికి నా మీద అనుమానం రాలేదు కదా అన్న ఆలోచన రాగానే, చిలుకా ఆగు, నేను కూడా వస్తున్నా. మాయాధరుడు ఎక్కడుంటాడో నీ ఒక్కదానికి మాత్రమే తెలుసు. నేను నీ వెంట వస్తాను అంటూ రామచిలుక వెనుక బయలుదేరింది ప్రమద. అప్పటికే రామచిలుక చాలా దూరం వెళ్ళింది, కంటికి కనిపించనంతగా. అలా రామచిలుక వెళ్ళిన వైపే చూస్తూ గట్టి గట్టిగా నవ్వుకుంటూ, ఓసి పిచ్చి రామచిలుక, మాయాధరుడి కోసం వెతికి వెతికి మళ్ళీ నా దగ్గరికే వస్తావు. నేను కూడా మాయాధరుణ్ణి వెతుక్కుంటూ నీ దగ్గరికే వస్తాను. మళ్ళీ ఒకరికి ఒకరం కలుసుకున్నప్పుడు నేనేంటో నీకు తెలుస్తుంది. అప్పటికీ తెలియకపోతే నీకు తెలిసేలా నేను చేస్తాను అంటూ గట్టిగా అరిచింది ప్రమద. లోకం ఇది మాయాజాలం మది గాయపడిన హృది కార్చిన అమూల్య చరితం ఇది.